బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే శ్యామల కూడా ప్రజాస్వామ్యము, ఈవీఎం, ప్రజలు రకరకాలుగా మాట్లాడుతుందండి. ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో రిలీజ్ చేసుకుంటూ చాలా చక్కగా ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఈవీఎం అని అదని ఇదని అని చెప్పేసి అని మీరు మీరు ఇప్పుడే ఎన్ని దౌర్జన్యాలు చేస్తుంటే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే ఉంటారో. సో ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. చాలా మాట్లాడింది. ఒకసారి ఏమని మాట్లాడిందో వినిపిస్తా చూడండి. అందరికీ నమస్కారం. ఒక ఎన్నిక, ఎన్నో కుట్రలు, అడ్డదారుల్లో ఎలా అయినా సరే గెలవాలి అని ఈ కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో ప్రయత్నాలు. 2024 ఎన్నికలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 3 పార్టీలు ఏకమయ్యాయి. రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా ఆ 3 పార్టీలకి వంత పాడాయి. అంతో ఇంతో ఎన్నికల సంఘం కూడా చేయనిచ్చింది అనే వార్తలు కూడా వినిపించాయి. పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటుంది. ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు, సృష్టించని అలజడులు లేవు. అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడము, లేనిపోని అల్లర్లు సృష్టించడము, నాయకులపై అక్రమ కేసులు పెట్టడము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అంటే ఇవన్నీ దేనికి అంటే, ఒకవేళ ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలు అనుకోండి, ఎలాగో అలా ఈవీఎంలని మేనేజ్ చేసేసి అమాంతంగా ఈ అప్పబయకవర్లు వద్దనేది, ఈ మాటలే వద్దనేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బ్యాలెట్ పేపర్లతోటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఐడియా ఉందా? గుర్తుందా? మూడు ఎమ్మెల్సీలు, మూడిట్లోనూ ఓడిపోయారు. అప్పుడు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి కాస్త అంటే మనకి ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలి. ఊరికి ఏది పడితే అది మాట్లాడేరువేనా? ఊరికి నోరు ఉంది కదా, లేదంటే స్క్రిప్ట్ పంపించారు కదానో, లేదంటే పేమెంట్ వేసారు కదా అని చెప్పేసాను. ఈవీఎంలు అయితే శుభ్రంగా హ్యాపీగా ఉందరు, బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఇంత రచ్చ చేస్తారని చెప్పుకోతుంది. మరి మీరెందుకు ఓడిపోయారు? అప్పట్లో బ్యాలెట్ పేపర్లే కదా. మరి 2019లో మీరు ఎలా గెలిచారు? 2019లో మీకు 151 ఎలా వచ్చినాయండి? అదే ఈవీఎంలు కదా. 2024కి కూడా అదే ఈవీఎంలు కదా. సరే, ఒకవేళ అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుపుతాడండి? మీకు 11 ఎందుకు రావాలి? మీకు అసలు అవి కూడా రాకూడదు కదా. మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేద్దామని చెప్పేసి 175కి 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి నిజంగా అదే నిజం అనుకుంటా. నిజంగా ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. అందుకే మాట్లాడితే 175కి 175, 175కి 175 అని ఓడు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు జరిగి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా వచ్చి ఉంటే కనుక మేము ముందు నుంచి చెప్తున్నాం కదా 175కి 175 అని చెప్పేసి అని ప్రజలందరూ మాకు ఓట్లు వేశారని చెప్పి అనుకుంటారు. కానీ వర్కౌట్ అవ్వాలా జగన్మోహన్ రెడ్డికి కదా. ఈ పనికిమాల మాటలే వద్దనేది. చేసుకుని లేని ఓట్లని జత చేసేసి ఎలాగో గెలిచేయడం వీళ్ళకి తెలుసు. అవును. కానీ ఇవి బ్యాలెట్ పేపర్ ద్వారా, అంటే బ్యాలెట్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? పోలింగ్ బూత్లని ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లకు మార్చేసి, ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఓటు వేసేటువంటి సౌకర్యం లేకుండా చేసి, అక్కడి నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి, అంటే ఆ రోజు ఆ నాయకులు ఆ ఊర్లో ఉండకుండా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నానా? లేకపోతే కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా? ఆ పెద్దలే చెప్పాలి. నువ్వు వెళ్ళి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకో. సిగ్గుండాలి. మనం ప్రజాస్వామ్యం అనే పదం పలకడానికి కూడా మనకు సిగ్గుండాలండి. నీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రాజకీయాల గురించి ప్రజలందరికీ నీతులు చెప్తూ ఉంటే నిజంగా మాకు ఆశ్చర్యం చేస్తూ ఉంది. మీరా మాట్లాడేది ప్రజలను ఉద్దేశించి, రాష్ట్రాన్ని ఉద్దేశించి, ప్రజల బాగోగులు ఉద్దేశించి మీరా మాట్లాడేది. పొద్దులైతే బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ యాప్లన్నింటినీ కూడా ప్రమోట్ చేసుకుంటా, వాళ్ళు ఇచ్చే ముష్టి డబ్బులు తీసుకుంటా బతికే మనంతా కూడా ఆ బతికే కదా. అలా బ్రతికే మనం కూడా ప్రభుత్వాన్ని విమర్శించి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి, లోకేష్ గారిని విమర్శించి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, జగన్మోహన్ రెడ్డి భజన చేసి ఈవీఎంలు అని చెప్పేసి పాట పాడి. Google Workspace with Gemini offers AI that generates high-quality images in a variety of styles. So 2019లో మీరు ఎలా గెలిచారండి? ఇప్పుడు ఈవీఎంలు అంటున్నారు. సరే, 2019లో మీకు ఎలా వచ్చేసినాయి అంటే అప్పుడు కూడా మీరు మ్యానిపులేట్ చేశారా? లేదు, మళ్ళీ అలాంటివి ఒప్పుకోరు. మళ్ళీ అప్పుడు మేము చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మగాడు, తండ్రి పోయిన బాధలో ఉన్నాడు, అనాథ, ఎవడో లేడు,
ఆయన మూలం జనం అంతా కూడా సానుభూతి చూపించేశారు. బాబాయ్ గొర్రెలపూట అది బాబాయ్ది అలాగే కోడికత్తి ఇవన్నీ కూడా కలిసి వచ్చేసినాయి అని చెప్పేసి అప్పుడు సోలు మాటలు. ఇప్పుడు వీళ్ళు ఓడిపోతేనేవి ఈవీఎంలో ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి ఎన్నికలు ఎలా జరిపించాలనేది ఈవిడ ఉపన్యాసాలు చెప్పాలి. 2020 లోకల్ బాడీ ఎన్నికల ఐడియా ఉందా? కోవిడ్కి ముందు, కరోనాకు ముందు జరగలేదు కానీ వాయిదా పడ్డాయి తర్వాత కానీ చెప్తున్నా. ఉదాహరణకి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరినో కూడా నామినేషన్లు కూడా ఎంచేవారు కాదు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఒకసారి బాగా గుర్తెచ్చుకోసారి. ఆ సందర్భంలోనే బుద్ధా వెంకన్న గారు బోండా బొమ్మ గారు అక్కడికి వెళ్తే ఎవడో తురకా కిషోర్ ఉన్నాడు కదా కార్పెంటర్, దాడి చేసాడు ఐడియా ఉందా? నిన్న మొన్న బయటకు వచ్చిన తర్వాత ఆడు ఉపన్యాసాలు చెప్తున్నాను, నేను సుధపోసనే, నేను అమాయకుని, నాకు ఏమీ తెలీదు, అక్రమ కేసులు పెట్టారట. చెప్తాను కూడా మొఖానికి సిగ్గనిపించట్లే అసలు. దాడులు అంటే అయ్యి ఒక్కసారి 2020 లోకల్ బాడీ ఎన్నికల సమయంలో మీ నాయకులు మీరు ఎన్ని అరాచకాలు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏముందో యూట్యూబ్లో అలా కొరతలో వస్తుంది, గూగుల్లో కొట్టినా కానీ. మన వాళ్ళు ఎన్ని అరాచకాలు సృష్టించారో కళ్ళకు కట్టినట్టు అక్కడ కనబడిపోతూ ఉంటుంది. దాన్ని దాడులు అంటారు. అలా చేయట్లే, ఎక్కడ అలా దాడులు చేయట్లేదుగా. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, చక్కగా జరుగుతుంది. ఏదైనా అల్లర్ల గిల్లలు ఎవరైనా చేస్తున్నారంటే అది అక్కడ వైసీపీ నాయకులే చేస్తున్నారు కావాలని చెప్పేస్తాను. ఏదో ఒక రకంగా రచ్చరచ్చ చేసి పెంట చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరో అక్కడేం దౌర్జన్యాలు దాడులు ఏం చేయట్లా. ఇక నువ్వేం స్క్రిప్ట్ ఏం చదివేమాక, వచ్చిన స్క్రిప్ట్ చదివేమాక. అంటే మీరు ఒక జెడ్పీటీసీ ఎన్నిక, అది ఉప ఎన్నిక, ఒక 10,000 మంది ఓటర్లు వేసేటువంటి ఈ ఎన్నికకే మీరు ఎన్ని కుట్రలు చేస్తుంటే, కోట్ల మంది ఓట్లు వేసినటువంటి మన 2024 ఎన్నికల్లో మీరు ఎన్ని కుట్రలు చేశారో ఇప్పుడు మీరు చేసే కుట్రల ద్వారా ప్రజలకి తేట తెల్లంగా అన్నకే ప్యాంటు సొక్కవ తీసేస్తే చక్కగా సెట్ అయిపోద్ది. అప్పుడు అధికారంలో ఉన్నది మీరే. 2024 ముందు 2024 వరకు 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నది మీరే. మరి అంతకుముందు మీరు కనిపెట్టి చేస్తారా? మాట్లాడడానికి కాస్త మనకి ఇది ఉండాలిగా, మనకి సిగ్గు సెలవు లాంటిది ఏమైనా ఉండాలా వద్దా? మరి మీకు ఏ విధంగా 175 వచ్చేస్తాను చెప్పేసి అక్కడ మీరు ఎక్కడ ప్రచారం చేశారు? దీనికే ఎలా చేశారంటే అప్పుడేం చేశారు? నిద్రపోతున్నారా? అప్పుడు ఓటర్ లిస్టు రిలీజ్ అయ్యేటప్పుడు కావచ్చు, లేదంటే పోలింగ్ బూత్లో మీ ఏజెంట్లు ఉంటారుగా, వాళ్ళకు స్లిప్ ఇస్తారుగా. పోలింగ్ అయిపోయిన తర్వాత మీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారో, తెలుగుదేశం పార్టీ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు. నాయన ఇగో ఈ నోట్లు పోలేని, ఈ బూత్ పరిధిలో ఈ నోట్లు ఉన్నాయి, ఈ నోట్లు పోలేని అని చెప్పేసి ఒక స్లిప్ ఇస్తారు. మళ్ళీ కౌంటింగ్ రోజున స్లిప్ పట్టుకుని వాళ్ళు వస్తారు. సరిపోయిందా లేదా చూసుకుంటారు. ఇవన్నీ సాధారణంగా జరిగేది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యక్తులకి బాగా తెలుసు వీటి గురించి. ఆ పోలింగ్ బూతుల్లో గట్రా కూర్చునే వ్యక్తులకి వీటి గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. ఉండదా? మన రోజులు గడిచే కొద్ది జనాలు అంటే ఆ బూతుల గురించి, పోలింగ్ బూతులు ఏం జరుగుద్ది అసలు ఏంటి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. మీ ఏజెంట్లు ఏం చేతకలేదు. అప్పుడు ఏజెంట్లు ఉన్నారుగా మీకు కూడా. వాళ్ళకి మనకి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయని ఒక స్లిప్ ఇస్తారుగా. ఇదిగో ఈ వీవీప్యాట్లో, లేదంటే ఇక్కడ ఈ బూత్కి సంబంధించి పలానా ఏజెంటు, తెలుగుదేశం ఏజెంటు ఉంటారు, అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏజెంటు ఉంటారు. వాళ్ళకి స్లిప్ ఇస్తారుగా. గ్రౌండ్ లెవెల్లో మనకి కనుక్కో ఒకసారి, పోలింగ్ బూతుల్లో ఎవరైనా ఏజెంట్లు ఉండి వాళ్ళని కనుక్కో ఒకసారి చెప్తారు. వెళ్ళి కౌంటింగ్ రోజున స్లిప్లు పట్టుకొని వస్తారు. లెక్క సరిపోయిందా లేదా, ఆ రోజున మనకి ఎంత చెప్పారు, ఎంత వచ్చింది. కౌంటింగ్ రోజున అంతకంటే ఎక్కువ ఊరుకోరుగా. ఎవరు ఊరుకోరు, అది తెలుగుదేశం అయినా లేదంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎవరు ఊరుకోరుగా. అదేంటది ఆ రోజు మాకు ఇంతే ఇచ్చారు కదా, ఈరోజు ఇన్ని ఎందుకు వచ్చిందని చెప్పి అడుగుతారుగా. అడగరా? నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా, తెలియదా నీకు? ఆ కామెంట్లోనే పచ్చి బూతులు తిడుతున్నారు. నేను చదివినిపిస్తా అది కూడా. మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఈ రోజున నిజం వైపు నించోడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిది. అంటే నల్లపరెడ్డి వాళ్ళు ఎర్రబల్లి వెళ్ళి ఓటేయాలా? అంటే మీరు మొన్న నల్లగొండవారిపల్లిలో సృష్టించిన బీభత్సం, అరాచకం చూసిన తర్వాత కూడా ఎవరండి ధైర్యంగా వాళ్ళ ఉన్న ఊరు వదులుకుని పక్క ఊరికి వెళ్ళి ఓటేసే ప్రయత్నం చేస్తారు? ఏమో అక్కడ మీరు ఎన్ని అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ వేసుకున్నారో తెలియదు కదా. ఆ ఉద్దేశంతో మార్చుంటారు. తప్పే ఉంది అందులో. దానికో గిలగిలాడిపోతే ఎట్టకండి. పోలింగ్ శాతం తగ్గిపోతుంది కదా. దయచేసి
ఎన్నికల సంఘం కూడా ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అని చెప్పినట్టు గొప్ప అన్నం దుబ్బేసావులే, భ్రాంతిలోంచి గొప్ప అన్న దుబ్బేసావు మొత్తానికా. సొంత బాబాయ్ నేను చేసినట్టు నీకు అన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేదాన్ని నువ్వు వచ్చి మాకు నిధులు చెప్పాలి. గొప్ప పార్టీ, గొప్ప నాయకులు, గొప్ప టీం అన్నమాట. మీరే మా గురించి చెప్పాలి, రాష్ట్రపతుల గురించి మీరే నీతులు చెప్పాలి. ఇక్కడ మీరు చెప్తా ఉంటే మేము వింటా ఉంటాం. అబ్బే అవినాష్ రెడ్డి మా అన్న, గొప్ప అన్నే. ఆ టీడీపీ భ్రాంతిలోంచి బయటకు వచ్చి ప్రజల వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. 2021లో ఎలా అయితే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లోనే ఈసారి కూడా పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం చూడాలి. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలట. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ జరుగుతూనే ఉంటాయి, కామన్గా జరిగేది అది. ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలాగా చీటికి మాటికి ఏదో స్క్రిప్ట్ వచ్చింది కదా అని చెప్పేసి అని కెమెరా మనం ముందెట్టేసుకొని చక్కగాను ఏది పడితే అడ్డగోలుగా వాగు మాకు, అది నీకే మంచిది కాదు. ఇవి మాట్లాడితే ఈ ఈవీఎంలని అవని ఇవని ఆ కామెంట్లో ఏ ఒక్కడో కూడా నీకు మద్దతుగా నీకు సపోర్ట్ చేస్తూ ఒక్కడ కామెంట్ పెట్టాలా. కనీసం కామెంట్లను చూసుకుంటున్నావా? పచ్చి బుర్రలు పెడుతున్నారు. నీకు ఏమీ తెలియదు, ఊరికే ముందు వెనక తెలియకుండా వచ్చి మాట్లాడేస్తున్నాం, ఉన్న పరుగు తీసేస్తుందని చెప్పేసి అని అంటున్నారు అంతే. ఇకనైనా సరే ఇలాంటి పనికిమాల మాటలు మానేసి అన్న ఏం చేశాడు, అన్న ఏం చేయబోతున్నాడో వీటి గురించి చెప్తే బాగుంటుంది.